హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ PrettyPujeetha. తమ్నెయిల్ చూసారుగా, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియోలో ఏం చేస్తున్నాం అనేది. కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూస్తాము ఇప్పుడు ఈ వీడియోలో. ఇప్పుడు మనకు కావాల్సింది కార్న్ ఒక పెద్ద కప్పు తీసుకోండి, కొద్దిగా ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్నగా తరిగి పెట్టుకోండి. ఇంకా క్యారెట్ తురుముగా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే చిన్నగా పీసులుగా అయినా కట్ చేసుకోండి. క్యాప్సికము, మిరియాల పొడి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ రుచికి సరిపడినంత, ఇంకా కొత్తిమీర, నెక్స్ట్ ఇంగు అంటాం కదా అది కొద్దిగా, ఇంకా చాట్ మసాలా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఇంకా చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ మధ్యలోకి ఒకసారి తరిగి బాగా నచ్చుగా చిన్నగా తరుక్కోండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను కదా, అలా తరుక్కోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా కార్న్ తీసుకొని, మొక్కజొన్నలు తీసుకొని బాగా వాష్ చేసేసి స్టవ్ పైన పెట్టి ఇలా బాయిల్ చేయాలి. ఒక 2-3 పొంగులు వచ్చేదాకా బాయిల్ చేస్తే చాలు. అంటే ఎంత 90% లేదంటే 80% బాయిల్ చేయాలి. రిమైనింగ్ మరీ చిమిడిపోయేలాగా బాయిల్ చేయకూడదు. ఒకసారి వేలుతోటి ఇలా పట్టుకో చూస్తే మనకు తెలుస్తుంది. అప్పుడు దించే ముందుగా ఒక 2 minutes బిఫోర్ సాల్ట్ వేయండి. అందులోకి సాల్ట్ వేసి కొంచెం ఒక 2 minutes అలా ఉండి, తర్వాత అంతా మొక్కజొన్నలు అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకు జల్లెడ గిన్నె ఉంటుంది కదా, అంటే తూట్ల గిన్నె అంటారు కదా. సో ఇలా దాని కింద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆపేసి ఇందులో నుంచి కార్న్ అంతా తీసుకొని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే అందులో ఉండే వాటర్ అంతా కిందికి ఆ గిన్నెలోకి వెళ్ళిపోయేస్తుంది, మనకు కార్న్ మాత్రం ఉంటుంది. ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక 2 spoons ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేయండి. ఇవి కొద్దిగా ఫ్రై అవుతాయి కదా, చిటపట అన్న తర్వాత కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ అప్పుడే కట్ చేసి ఉంచుకున్నాం కదా, సో ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. క్యాప్సికమ్ వేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికము ఇలా కలుపుతూ ఉండాలి అన్నమాట, లేకపోతే మాడుతుంది. సో గ్రీన్ చిల్లీస్ అప్పుడే చూపించానుగా, సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీస్ వేసి ఇవంతా వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇదంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ తురుము వేసి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. అంతా బాగా కలిపి పెడుతూ ఉండాలి. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకోండి, ఇంగువ కొద్దిగా వేయండి. ఇలా అంతా వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కార్న్ అప్పుడే పక్కన గిన్నెలోకి ఉంచుకున్నాం కదా, ఆ కార్న్ అంతా ఇందులోకి వేసి బాగా కలపాలి. ఒక 2-3 minutes ఇలా బాగా ఫ్రై చేయేలాగా కొంచెం బాగా కలపాలి, అంతా బాగా కలిసేలాగా. ఇప్పుడు ఇందులో ఈ మిరియాల పొడి, చాట్ మసాలా, ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేయండి, సాల్ట్ సరిపోద్దా లేదా అనేసి. ఇవన్నీ వేసాక ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒకసారి అంతా బాగా కలిపి పెట్టుకోండి, అంతా కలిసేలాగా. ఇక్కడ మనము కార్న్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే కార్న్ ఫ్రైడ్ రైస్ కదా, సో అందుకోసం అని. క్యారెట్ కొద్దిగా వేసుకోవాలి, క్యాప్సికమ్ తక్కువ వేసుకోవాలి. ఇవి అన్నీ తక్కువగా వేసుకొని, ఇంకా కొత్తిమీర ఫైనల్గా దించేసే ముందు వేసుకొని ఒకసారి అలా కలుపుకొనేస్తే అంతే, మనకి ఎంతో రుచికరమైన కార్న్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి రైస్ మిక్స్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ లెఫ్ట్ ఓవర్ రైస్ మిక్స్ చేస్తున్నాను. మీరు వేడివేడి అన్నం కూడా కలుపుకోవచ్చు ఇందులోకి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతా బాగా ఇలా కలిపి పెట్టుకొని మిక్స్ చేయండి. చద్దన్నం అంటే తినడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు కదా, సో ఇలా చేసామనుకోండి, ఇలా మిక్స్ చేసామనుకోండి అందరూ బాగా తింటారు. సో నేనైతే మా ఇంట్లో ఉండిపోయిన రైస్ తోటి ఇలా ఏదో ఒక ఫ్రైడ్ రైస్ చేస్తుంటాను. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. చాలా థ్యాంక్స్.